ఈ ఉగ్రదాడి మృతుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మృతి చెందారు. కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. పహల్గాంలో మధుసూదన్ ను టెర్రరిస్టులు చంపేశారు. ఇక విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కుటుంబంతో కలిసి ఈ నెల 18న జమ్మూకు వెళ్లారు. కుటుంబం నుంచి వేరు చేసి మరీ అతన్ని చంపేశారు. దాంతో వైజాగ్లోని పాండురంగాపురంలో విషాద ఛాయలు అలుముతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో విశాఖ వాసి ఒకరు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. పారిపోతున్నా వదలకుండా వెంటాడి మరీ కాల్చి చంపారు. చంద్రమౌళి మృతదేహాన్ని గుర్తించిన సహచర టెర్రరిస్టులు సమాచారం అందుకున్న చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం బయలుదేరి వెళ్లారు. వైజాగ్లో 2 ఏళ్ల క్రితమే చంద్రమౌళి ఫ్లాట్ కొనుగోలు చేశాడని అపార్ట్మెంట్ సెక్రటరీ తెలిపారు. టూర్కు వెళ్లే ముందు కూడా మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పాడని గుర్తు చేశారు. కానీ ఈలోగా ఇలా జరగడం బాధాకరమని అంటున్నారు. విశాఖలోని చంద్రమౌళి నివాసం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో విశాఖకు చెందినటువంటి చంద్రమౌళి అనే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఆయన బ్యాంకులో మేనేజర్గా రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం ఫ్యామిలీతో తన భార్య నాగమణి ఇద్దరు కలిసి పహల్గాంలో విహారయాత్రకి వెళ్ళినటువంటిది అయితే ఉంది. కానీ టెర్రరిస్ట్ అటాక్లో మృతి చెందడంతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నటువంటి అయితే మనకి సమాచారం అందుతుంది. సహచరులు ఇక్కడ వాళ్ళు ఉంటున్నటువంటి ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఆయనతో సహచరులు నిత్యం కలిసిమెలిసి తిరిగే కింద ఫ్లాట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ సెక్రటరీ ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ఈ సంఘటన మీకు తెలుసా? ఇప్పుడే తెలిసిందా? అసలు తెలిసింది, మీరు వచ్చి చెప్పడంతోనే మాకు ఇట్స్ ఏ న్యూస్ అండి, వెరీ సాడ్ న్యూస్. అండ్ హీఈస్ వెరీ. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు వెళ్ళి ఇక్కడ నుంచి అసలు అంటే టూర్కి వెళ్ళడం ఏమన్నా తెలుసా? 18th వెళ్ళారన్నారండి. నేను నేటివ్ ప్లేస్కి వెళ్ళారేమో అనుకున్నాను. తర్వాత ఎప్పుడు వస్తున్నారా అంటే 24న 25న వస్తానన్నారండి. నేను వారం రోజుల్లో వాచ్మెన్ చెప్పాడండి. ఇంట్లో అసలు ఏమైనా మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో? అసలు లేదు. 15 days బ్యాక్ మాత్రం నేను ఏదో మామూలు ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుందామండి, మేడం ఫస్ట్ ఫ్లోర్ ఆవిడ కూడా వస్తా ఉన్నారు, వచ్చాక పెడదామని చూస్తున్నానని అన్నాను. సరేనండి అన్నారు. ఈ సీసీ కెమెరాలు ఏదో రిపేర్ చేయించాము, అప్పుడు అలా తెలిసిన అతనే ఉంటే ఆయన పంపించారు. ఆ తర్వాత రెగ్యులర్గా టచ్లో లేరు. ఈ కమ్యూనిటీలోకి వచ్చి వాళ్ళు ఎంతకాలం అవుతుంది అసలు ఇక్కడ ఫ్లాట్? 3 to 4 years అవుతుందండి. అప్పుడు కొనుక్కున్నారు, ఇది కొనుక్కుని వచ్చారు. అంత ఉద్యోగం కదా, అసలు సర్వసాధారణంగా అందరితోనూ వెల్ రిలేషన్ ఉంటూ ఉంటుంది. అది ఎలా ఉండేవాళ్ళు ఏంటి అసలు ఈ విషయం తెలిసేసరికి చాలా మందిలో కూడా అంటే టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయారనేసరికి కొంత బాధ ఉంది. నిన్న మొన్నటిదాకా మాతో పాటు ఉండి పొద్దున వాకింగ్లో కలిసేవాళ్ళు అండి అప్పుడప్పుడు. మరి అటువంటి ఆయన ఒకసారిగా సాడ్ ఆఫ్ సడన్ బికాస్ విత్ యువర్ న్యూస్ ఓన్లీ వీ కేమ్ టు నో దట్ ఎక్స్పైర్డ్. ఇట్స్ ఎ వెరీ సాడ్ న్యూస్. ఉన్నప్పుడు చాలా లాయల్గా ఉండేవాళ్ళు, అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, సోషల్గా మూవ్ అయ్యేవాళ్ళం. సో ఇక్కడ వాచ్మెన్ కూడా అంటే నిరంతరం అన్ని ఫ్లాట్స్లోకి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు వాచ్మెన్స్ కూడా ఉంటారు. వాచ్మెన్ సుధాకర్ ఉన్నారు. ఏంటి అసలు మీకు ప్రతిరోజు ఆయన కలుస్తూ ఉంటారు కదా, మీతో ఏమైనా మాట్లాడేమైనా జరిగిందా ఈ మధ్యకాలంలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్తున్నామని? కానీ వెళ్ళేటప్పుడు సుధాకర్ క్యాంప్ వెళ్తున్నాం, ఒక వారం రోజులు 5 రోజులు పడుతుంది వచ్చేసరికల్లా, కొంచెం ఎండాకాలం కదా మొక్కలకు వాటర్ వేసుకుంటుండు అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు కూడా తినడానికి స్వీట్స్ ఉంటే ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోవి అని చెప్పారు. ఆ తర్వాత సడన్గా చనిపోయిన తెలిసరికి అలా చాలా బాధగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి 7 ఈ టైం వరకు వాకింగ్కి వెళ్ళి వస్తారు. తర్వాత 10 ఈ టైంలో ఏదో 12 బయటకు వెళ్తే లేకపోతే ఇంట్లో ఉంటారు. సో నిత్యం అంటే ఇంకా వాచ్మెన్గా ఉన్నారంటే ప్రతి విషయంలోనూ వాళ్ళతో కలిసిమెలిసే ఉంటారు మీరు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అన్ని ఫ్లాట్లకు సంబంధించి. అసలు ఇప్పుడు ఆయన చనిపోయారని తెలుస్తుంది, అసలు మీకు ఏమైనా తెలిసిందా ముందుగా? మీరు ఇప్పుడు వస్తేనే తెలిసింది నాకు కూడా. మీరు మౌలి గారు ఫస్ట్ ఫ్యామిలీ వచ్చి అడిగారు, మౌలి సార్ ఉన్నారని అడిగారు. మౌలి సార్ క్యాంప్ వెళ్ళారమ్మా నాన్న, సరే వెళ్ళిపోయారు. మీరు వచ్చిన తర్వాత ఏమిచ్చి మౌలి సార్ ఈ ఫోటో అని అడిగారు. ఈ ఫోటో సార్ చనిపోయిన సరికి నాకు సడన్గా ఫోటో చూసావా సార్ నాకు చూపించారు టీవీ అయినా. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ అంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఈ ఒక్క చోటేనా? రిలేషన్ ఇక్కడ ఉన్నారు కానీ ఎవరెవరు ఎక్కడ అనేది అంత క్లారిటీ మనకు తెలియదు. సార్ వాళ్ళతో వాళ్ళకు వస్తుంటారు, తీసుకెళ్తుంటారు వాళ్ళ కార్లు.
అంటే ప్రతిరోజు ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఉంటారు కదా, నిత్యం ఇలాగే టూర్స్కి వెళ్ళొస్తూ ఉంటారా? అంత పెద్దగా ఏం వెళ్ళదు. అంతకుముందు స్టార్టింగ్ నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 8 నెలల తర్వాత అమెరికా నుంచి వచ్చారు. నేను జాయిన్ అయ్యాను 2 నెలల తర్వాత. పాప అందరూ వచ్చింది. పాపను మన రీసెంట్గా ఒక 15 days బ్యాక్ పెట్టారు. ఆ తర్వాత సార్ మొన్న వెళ్ళారు క్యాంప్ ఇద్దరు. సో దాదాపుగా బ్యాంకు మేనేజర్గా పనిచేసినటువంటి చంద్రమౌళి అంటే తరచూ టూర్లకు వెళ్ళకపోయినా కూడా వాళ్ళ పాప అమెరికా నుంచి రావడం, తర్వాత పంపించడం, ఇప్పుడు తన భార్యతో కలిసి ఫ్రెండ్స్తో కలిసి అటు ఆ కాశ్మీర్ టూర్కి వెళ్ళి పహల్గామ్లో ఈ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయినటువంటి వార్త అయితే మొత్తం కుటుంబ సభ్యులతో పాటుగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిచివేస్తుంది. సో కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పహల్గామ్కి అయితే ఈ ఉదయం బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. భార్యతో పాటుగా మిగిలిన నలుగురు కూడా మొత్తం 5 ప్రస్తుతం ఆ పహల్గామ్లో అధికారులకైతే సమాచారం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో చంద్రమౌళి చనిపోవడంతో మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.